ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదేంటే మరి అంత పెద్ద విషయం తెలిసినా కూడా చెప్పకుండా దాయడానికి నేనేమన్నా పిచ్చిదాన్నా? మనకు తెలిసింది మామూలు విషయం కాదు. ఒక రాత్రంతా తన మాజీ ప్రియుడితో గడిపింది అనే నిజం చెప్పిన మరుక్షణం సాక్ష్యం ఏది అని అడుగుతారు. మన దగ్గర సాక్ష్యం ఉందా? లేదు, కానీ దాని నోటితో అది చెప్పేది కదా, ఆ మాటే మనము చెప్తాం. ఇద్దరూ కలిసి హోటల్కి వెళ్ళినంత మాత్రాన ఏ సాక్ష్యం లేకుండా దుర్గ తప్పు చేసిందని ఎలా అంటావు అని బావ, మావయ్య, అన్నపూర్ణ మనల్ని తిట్టి బయట గెంటేరని నమ్మకమేంటి? నిజమేనే, నేను అంత దూరం ఆలోచించలేదు. ఆ దుర్గని బావకి శాశ్వతంగా దూరం చేయాలంటే మాటలు చెప్పడం కాదు, సాక్ష్యాలు చూపించాలి. మనం వెంటనే దుర్గా కార్తీక్తో కలిసి ఆ హోటల్లో రాత్రంతా గడిపిందనే సాక్ష్యాధారాలు సంపాదించి అప్పుడు మాట్లాడదాం. అందరి నోళ్ళు అప్పుడు మూయిద్దాం. దుర్గా అడ్డు తొలగించుకుందాం. బాగా ఆలోచించావే. నువ్వన్నట్లుగానే ఎట్టి పరిస్థితుల్లోనూ దాని గురించి పూర్తి ఆధారాలు సంపాదించాలి. దాన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేసి ఈ ఇంటి కోడలిగా నువ్వు కావాలి. ఈ ఇంటి మీద పెత్తనం నాకు కావాలి. అయిపోయిందత్తా. ఆధారాలు దొరకడమే ఆలస్యం. ఇంక దుర్గ ఈ ఇంట్లో రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే. చిల్లర లేదండి. చిల్లర లేకపోతే ఎలా అమ్మా? నువ్వే ఎవరినో ఒకళ్ళని అడిగి తీసుకురా. $500కి చిల్లర కావాలమ్మా. కస్టమర్కి చిల్లర ఇవ్వాలి. సరే అమ్మా. థ్యాంక్ యూ. ఇదిగోండి. థ్యాంక్స్ అమ్మా. రండి. షాప్ దగ్గర దింపాలి, లేదంటే గోడౌన్ దగ్గర దింపాలి. ఇలా రోడ్డు మీద మార్చుకుంటున్నారేంటి? రే, కష్టపడి కంపెనీని మోసం చేస్తున్నాను. ఈ చీరలంటే మా కంపెనీలో చాలా పేరు. ఇవి తీసుకొని బయట ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు. ఇవి మీరు తీసుకెళ్ళండి. మీరు తీసుకొచ్చిన నాసి రకం చీరలు మేము తీసుకెళ్తాం. అవి స్టాక్లో పెడతాం. ఇంకో విషయం, ఆ చిరంజీవికి తెలిసిందంటే మనలో ఎవ్వరిని బతకనివ్వడు. సార్ వాళ్ళ ఇంట్లో వాడొక్కడే డేంజర్. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ విషయం బయట పడకూడదు. ఈ చీరలు అమ్మగా వచ్చిన డబ్బులు చెరుసగం పంచుకోవాలి. గుర్తుంది కదా? ఏదైనా తేడా వచ్చిందనుకో మీ బదులు ఇంకొకరిని చూసుకుంటాను. అయ్యో భలేవాడు అన్నా, చేతికొచ్చిన డబ్బు పాడు చేసుకుంటామా? నువ్వు అలాంటి అనుమానాలేం పెట్టుకోకు. అమ్ముదాం, వచ్చిన డబ్బులే చెరిసగం పంచుకుందాం. సరే, లోడ్ ఎక్కించండి. సరే, ఎక్కించండి రా. వెంటనే వీడియో తీసి పెడదాం. అరే ఇదేంటి ఈ టైంలో ఆటో స్టార్ట్ అవ్వడం లేదు? రే రే అన్నా అన్నా అన్నా, తెలిసిన వాళ్ళు వెహికల్లో వెళ్తున్నారు. ఫాలో చేయాలి. కొంచెం లిఫ్ట్ ఇవ్వన్నా. సరే, ఎక్కండి. అన్నా
త్వరగా పోనివ్వండి అన్న. అలాగే అమ్మా. ఆ వెహికల్ అన్న, అలాగే. ఫాలో అవ్వండి. ఏం కథలు పడతా ఉండారా మీరు? నేను రాకుండా లోడ్ ఎట్టా పంపిస్తారు? నేను వచ్చేదాకా ఆగాలి కదా. ఇప్పటికే ఆటో పంపించడం లేట్ అయిపోయింది. కస్టమర్ ఒకటే గొడవ చేస్తున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో పంపించాల్సి వచ్చింది. ఏవే, కస్టమర్ ముఖ్యమా ఓనర్ ముఖ్యమా మీకు? ఏ సరుకు పోతా ఉండదు అనేది మాకు తెలీదా? మీ ఇష్టం వచ్చినట్టు పంపిస్తా ఉంటే ఇంక మేమెందుకు? సరే, రేపటి నుంచి మేము రాము, మీరే చేసుకోండి. అయ్యో అలాని కాదు సార్. మరి అట్టానే ఉండదు మీరు చేసేది. ఎంతసేపు అయింది? ఏడుంది సరుకు? ఇప్పుడే సార్. ఏ రూట్లో పోతా ఉండదో నాకు మెసేజ్ పెట్టు. ఆ వెహికల్ని నేను ఫాలో అవుతా. అలాగే సార్. ఒక్కోడికి భయం లేకుండా పోతా ఉండదు. క్లాస్ పీకాలు అందరికి కలిపి. రేయ్, ఎవరో మనల్ని బండి మీద ఫాలో అవుతున్నారా? ఎందుకైనా మంచిది ఊరికి దూరంగా తీసుకెళ్ళాపో. వాళ్ళ సంగతి ఏంటో తేలుతాం. రేయ్, వీళ్ళు ఫాలో అవడం లేదురా. అనవసరంగా మనం ఎవరినో చూసి భయపడినట్టున్నాం. పోనీ. ఏంటి అడ్డంగా నిలబడ్డావు? పెన్నింటి బాసాలు లెక్క పెడుతున్నారా? కంపెనీలో పనిచేస్తూ సార్నే మోసం చేయాలని చూస్తున్నారా? హే, మేం మోసం చేయడం ఏంటి? నాకంతా తెలుసు. నేను కళ్ళారా చూశాను. మీరెక్కడికి పారిపోరు. సాక్ష్యాధారాలతో సహా సార్కి ఇప్పుడే అప్పచెప్తాను. కృష్ణంరాజు గారికి ఫోన్ చేసి చెప్తాను. రేయ్, ఫోన్ లాక్కొండ్రా. రేయ్, పట్టుకోండ్రా. వదలండి. పట్టుకోండ్రా దాన్ని. ఆగు, ఆగు. ఏయ్!